గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసకరమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు పొంగులేటి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిలా వరంగల్ కుష్మహాల్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యశారద, అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు అటెండయ్యారు. సంక్షేమము, సుపరిపాలన అనే 3 అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా మన ప్రభుత్వం ఈనాడు కృషి చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము ప్రమాణ స్వీకారం చేసిన నాడే చెప్పాం, మేము పాలకులము కాదు సేవకులమని. నాటి నుండి నేటి వరకు అదే మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రజా సేసే ప్రథమ కర్తవ్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా, అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజలకు నిత్యము అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో ఉంటున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రము ఆశించిన పురోగతి సాధించలేదు. పైగా సంక్షేమం సన్నగిల్లింది, రాష్ట్రము అప్పుల పాలైంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక 10 ఏళ్లలో విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ గత పాలకులు సృష్టించిన సవాళ్ళన్నింటినీ ఎదుర్కొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను క్రమంగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాన్ని సాధనగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. 2047 నాటికి భారతదేశం 100 ఏళ్ల స్వతంత్ర వేడుకల్లో సిద్ధమవుతుంది. దేశాన్ని 30 ట్రిలియన్ల ఎకానమీ తీర్చిదిద్దడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచేందుకు సిద్ధం చేస్తున్నాం. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2045 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.